హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం క్యారెట్ హల్వా. చాలా ఈజీగా, తొందరగా అయిపోయేటటువంటి క్యారెట్ హల్వా. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయవచ్చు. అంత బావుంటాది ఈజీగా. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి. ఇలా ఘీ వేసుకున్న తర్వాత కాజు, బాదం గింజలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని, ఇప్పుడు పక్కన తీసి పెట్టేసేసేయాలి కాజు, బాదం. ఇప్పుడు ముందుగానే తురుము చేసి పెట్టుకున్నటటువంటి క్యారెట్ వేసుకోవాలి. తురిమినటటువంటి క్యారెట్ ఒక కప్పు, మళ్ళీ మరొక కప్పు ఇలా వేసుకొని గ్యాస్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కుక్ చేయాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం హై ఫ్లేమ్‌లో కుక్ చేయాలి. తర్వాత 4-5 మినిట్స్ తర్వాత పాలు ఒక కప్పు వేసుకోవాలి. పాలు ఒక కప్పు వేసుకున్న తర్వాత మొత్తం దగ్గర పడేంత వరకు మనం కుక్ చేయాలి. ఇలా మొత్తం బాగా దగ్గర పడిన తర్వాత చూడండి, మనకి పొంగులు వస్తూ ఉంటాయి. మొత్తం బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసేసేయాలి మొత్తం. ఇలా మొత్తం బాగా కలిపేసేసిన తర్వాత చూడండి, వాటర్ ఇంకా మిల్క్ మొత్తం బాగా దగ్గర పడిపోయి ఉంటాది. ఇప్పుడు ఘీ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా ఘీ ఒక 2 టేబుల్ స్పూన్, అదే విధంగా ముందుగానే వేయించి పెట్టుకున్నటటువంటి కాజు, బాదం వేసుకొనేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, మనకి మొత్తం బాగా దగ్గర పడతాది. ఎక్కడ కూడా మిల్క్ గాని, వాటర్ గాని ఎక్కడ కూడా ఉండకూడదు. సో, మొత్తం బాగా కుక్ చేసుకోవాలి. సో, ఇలా మొత్తం బాగా దగ్గర పడిపోయి ఉంటాది. అంతే, ఈజీ. ఈ విధంగా మనం క్యారెట్ హల్వా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.